యా నమస్తే అందరికీ. ఈరోజు మన శిరీష్ అన్న నటించిన మూవీ ట్రైలర్ లాంచ్ అయితే త్రిబులేలో జరిగింది. యా చూస్తున్నారు కదా, మనమైతే లోపలికి వచ్చేసి కూర్చున్నాం. చూస్తున్నారు కదా త్రిబులేలోకి. సో ఇప్పుడు మరి కొద్దిసేపట్లో మనకు ట్రైలర్ లాంచ్ జరగబోతుంది. మన శిరీష్ అన్న వాళ్ళ టీం అంతా వస్తున్నారు. చూస్తున్నారు కదా, రెడీ చేస్తున్నారు. దీంట్లో మెయిన్ ఈరోజు ఈ అట్రాక్షన్ ఏంటంటే, ప్రతిసారి పెద్ద పెద్ద యాంకర్లు ఉంటారు కదా, శ్రేయాస్ మీడియా వాళ్ళ పాప యాంకరింగ్ చేయబోతుంది. సో చాలామంది చిన్నపిల్లలు కూడా ఈ ఈవెంట్కి వచ్చారు స్కూల్ నుంచి. సో ట్రైలర్ లాంచ్కి మన స్కూల్ నుంచి పిల్లలు కూడా రావడం జరిగింది. సో ఇది మెయిన్ వచ్చేసి టెడ్డీ బేర్ మీద స్టోరీ ఉంటుంది కాబట్టి సో పిల్లలు కూడా రావడం జరిగింది. చూస్తున్నారు కదా, స్కూల్ పిల్లలు రావడం జరిగింది. నిజంగా ట్రైలర్ అయితే చాలా బాగుందండి. త్రిబులేలో జరిగింది. సో నాకు తెలిసి మన శిరీష్ అన్న కెరియర్లో ద బెస్ట్ మూవీ అవుతుంది ఇది. సో ఇంకోటి ఏంటంటే, మన యాత్ర మూవీలో హీరోగా చేశారు కదా, రంగ మూవీలో తను కూడా దీంట్లో విలన్గా చేశారు. సో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు దీంట్లో. సో శిరీష్ అన్నకైతే ఒక మంచి హిట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ట్రైలర్ అలా ఉంది మరి. ఆలీ గారు అయితే ఒక మంచి డైలాగ్ చెప్పారు. బ్యాంకాక్లో ఎలక్షన్స్ ఉండవు, ఒకవేళ అక్కడ ఎలక్షన్ పెడితే సీఎం పూరి జగన్నాథ్, డిప్యూటీ సీఎం నేనవుతా అని చెప్పారు. సో ఎందుకంటే బ్యాంకాక్లో చిరుత మూవీ అక్కడనే షూట్ చేశారు. అప్పుడు మన ఆలీ గారు కూడా దాంట్లో నటించారు. సో ఈ ఈవెంట్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఈ పాపనే. సో మామూలుగా యాంకర్స్ వస్తారు కదా, ఈరోజు ఈ ఈవెంట్లో ఈ పాపనే యాంకర్ చేసింది. ఎందుకంటే టెడ్డీ బేర్ మీదనే ఈ మూవీ ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకు కూడా ఇది మూవీ చాలా బాగా నచ్చుతుంది. సో నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి ప్రయోగం ఇంపోర్ట్ చేయలే అనుకుంటా. సో నాకు తెలిసి ఈ సినిమా మంచి కంటెంట్తో వస్తుంది అనుకుంటున్నాను. సో ట్రైలర్ అయితే చాలా బాగుందండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ డిఫరెంట్గా శిరీష్ అన్న కనిపించారు. సో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. సో ట్రైలర్ అయితే చాలా బాగుంది. సో శిరీష్ అన్న ఒక మంచి గిఫ్ట్ ఇస్తా అన్నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి. తీసుకొస్తా ఈవెంట్ ప్రీ రిలీజ్ కా అయాన్ని తీసుకున్నా. ఓకే తీసుకొస్తా.